మా అన్న దగ్గర ఫుల్ చిల్ అయ్యి వచ్చాం కదా, అనుకున్నట్టుగానే బండిలో బ్యాటరీ జ్యూస్ అయిపోయింది. స్టార్ట్ అవ్వట్లేదు. క్లిక్ క్లిక్ అని సౌండ్ వస్తుంది కానీ స్టార్ట్ అవ్వట్లేదు. అట్లీస్ట్ రిమోట్ పని చేస్తుంది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇదిగో కథం. అయితే జంప్ స్టార్ట్ చేసే కంపెనీ వాళ్ళకి ఫోన్ చేశారు. $100 అన్నారు. అంటే 8,000. కొత్త బ్యాటరీ కొనుక్కున్న $100, 8,000. అయితే నా దగ్గర ఒకటి ఉంటుంది, జంప్ స్టార్టర్. చాలా సింపుల్ అనమాట. ఇదిగో ఇది. దీన్ని పెట్టేసి స్టార్ట్ చేసేద్దాం. దీంతో ఫోన్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఫ్లాష్ లైట్ కూడా ఉంటుంది అనమాట. బ్లాక్కు బ్లాకు, రెడ్కు రెడ్ కరెక్ట్ పెట్టాలి, లేకపోతే ఏమైందో తెలుసుగా. అది ఓకే, కరెక్ట్ చేశాం కదా. ఓకే, వెళ్ళిపోదాం బండిలోకి. ఆల్ రైట్, ట్రై చేద్దాం. ఎస్, అది. దీంతో ఆల్మోస్ట్ ఒక్క ఛార్జ్ తోటి 10 సార్లు బళ్ళని జంప్ స్టార్ట్ చేయొచ్చు అనమాట. 10 బళ్ళని తీసేద్దాం. దుమ్ము కొట్టుకుపోయింది మొత్తం, ఒకసారి క్లీన్ చేయాలి. ఓకే, ఇది బండిలోనే ఉంటుంది. ఈ జంప్ స్టార్టరు $40, అంటే 3,500. అడ్డమైన డిస్కౌంట్లు అన్ని అప్లై చేసి $25 తీసుకొచ్చా, అంటే 2,000. బండి కాసేపు ఛార్జ్ అవ్వాలి కదా, వెళ్ళి మటను, క్యారెట్ జ్యూసు, టమాటాలు తెచ్చుకుందాం. క్యారెట్ జ్యూసు మన దగ్గర ఇక్కడ దొరికినట్టు ఇట్లా బాటిల్స్లో దొరకట్లేదు ఇండియాలో. మరి ఎవరు నమ్ముతున్నారేమో, నాకైతే తెలవదు. వీళ్ళేంది లోపల ఎలక్ట్రిక్ కార్ అమ్ముతున్నట్టున్నారు. రాంగ్ నంబర్. ఓకే, ఎక్కడ మటన్? ఇదిగో ఇక్కడ ఉంది. షాక్ కొట్టిద్ది. ఓకే, గౌట్ రేట్ ఎంత పెట్టాడు? రేటు పెంచేశారు రో. ఇంతకుముందు 60 ఉండేది, 70 చేశాడు. ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయి పెరుగు, క్యారెట్ జ్యూస్ ఇక్కడ ఎక్కడో బడి ఉంటుంది లోపల. ఓకే, ఖర్జూర కాయలు, బాస్మతి రైస్ 10 కిలోలు. ఈ కాస్కో బిజినెస్ సెంటర్లో క్యారెట్ జ్యూస్ లేదు. ఈ చుట్టుపక్కల ఇంకో కాస్కో బడి ఉంటుంది, అది నార్మల్ సెంటర్, దాంట్లో ఉంటుంది. వెళ్ళిపోదాం. అసలు కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి, ఎంత తినాలనిపించింది కానీ బోరు కొట్టదు. మామిడికాయలు, సపోటా, సీతాఫలాలు, ఖర్జూరాలు. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? బండి ఏం ట్రబుల్ ఇవ్వకుండానే స్టార్ట్ అయింది ఇప్పుడు. అంటే బ్యాటరీ జ్యూస్ ఉందన్నమాట. ఇప్పుడు ఒక్కోసారి కంప్లీట్గా డై అయిపోయినాయి అనుకో, కంప్లీట్గా పోయినాయి అనుకో, జంప్ స్టార్టర్ పెట్టినప్పుడు స్టార్ట్ అవుతాయి, తర్వాత అవ్వవు. బండి ఫుల్ రీఛార్జ్ అయిపోయింది. 1.5 సంవత్సరం అయిందనుకుంటా బ్యాటరీ వేయించి. 2 years అయినట్టుంది.
ఇక్కడ సిల్వర్ అమ్ముతున్నారు, సిల్వర్ బిస్కెట్లు. ఎంత ఇది? 10 ounces అంటే 310 గ్రాములు. 310 గ్రాములు 409 ట్యాక్స్తో కలిపి $450 అయింది. అంటే 39,000. అంటే గ్రాము అప్రాక్సిమేట్లీ 1250 పడుతుంది. ఇదిగో ఈ జీషాక్ బయట కొంటే $250 అయింది. వీడి దగ్గర కాస్కోలో $170. అంటే ట్యాక్స్తో పాటు 200 అయింది. 200 అంటే 16,000. అదే బయట అయితే 25,000 అట్లా ఉంటుంది. ఇక్కడ చూడు కొన్ని కత్తులతోటి కాయిన్ కట్ చేస్తున్నాడు. Yeah, let's go. All right, so this is Cutco. This is the 440A high carbon stainless steel. They come apart. The reason they come apart is when you cut chicken, you want to be able to take them apart, clean them properly. This is called the penny test. Anytime you could cut a penny, the PSI it takes to cut a penny is the same for chicken bone. So you literally could just go through and cut this penny. Then it'll cut the penny up. Now, everything's good, works great. This has a forever guarantee. That means if anything should ever chip, crack, fade, rust, melt, or break, you send it in, they're going to send you back a brand new pair, they're going to resharpen it, and this will stay sharp on average 5 to 10 years, and it runs all the way through. One solid piece. They feel great, and you can't take them apart until you open them up full tilt. So the sharpness lasts 10 years. 5 to 10 years, yep. Right. And they'll replace these forever. Okay. How you doing today, sir? Are you looking for something? 15,000. 10 కత్తులు ఇది కలిపి 130,000 కొనుక్కుంటారా? All right, thanks man. It's like a Mercedes. Material is ఇవి కట్ చేసిన కాయిన్లు. What's material? material. ఇదిగో రేటు చూసారా? $1,400. ట్యాక్స్ అన్నీ కలిపి $1,600 అయింది. 130,000. బట్టలు కొందామా? వద్దులే, ఇప్పుడు ఏం పనిలేదు. హై కార్బన్ స్టీలు వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. తొందరగా పోదు షార్ప్నెస్. లాస్ట్ ఇయర్ ఒక షార్ట్ చేశాను దాని మీద. మీరెవరన్నా చూసారా? మీకు ఎవరికన్నా గుర్తుందా? ఇప్పుడు కనుక నాకు క్యారెట్ జ్యూస్ దొరకకపోతే ధర్నా చేస్తా బయట. అమ్మయ్యా దొరికిందిలే. వేసేద్దాం కార్ట్. ఈ క్యారెట్ జ్యూసుల్లో చాలా ముఖ్యమైన వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఉంటాయి. షేక్ వెల్ బిఫోర్ యూజ్. ఈ క్యారెట్ జ్యూస్ అనేది చాలా హెల్తీ. కొన్ని చెప్తా చూడండి. వైటమిన్ ఏ, వైటమిన్ సి, వైటమిన్ కే ఈ 3 ఉంటాయి. 3 కూడా చాలా చాలా మంచివి అనమాట. ఇవి కాకుండా లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ తిన్నది అరగటానికి బాగుంటుంది, ఇంకా ఫైబర్ ఉంటుంది, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవన్నీ ఎప్పుడు వింటానే ఉంటాం, అన్నీ ఇంతే అంటే ఇవన్నీ పక్కన పెడితే 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. క్యారెట్ జ్యూస్లో ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కళ్ళు సూపర్గా పనిచేస్తాయి. అప్పుడప్పుడు మోకాళ్ళలోకి వెళ్తుంటారు కదా బ్రెయిన్, అది బ్యాక్ వచ్చి నార్మల్గా పనిచేసిద్ది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇది న్యాచురల్గా క్యారెట్ అనేది షుగర్ ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇప్పుడు ఇది లీటర్ బాటిల్లో 50 గ్రాముల షుగర్ ఉంటుంది. ఒక రకంగా అది యావరేజ్ అనమాట. ఒక మనిషికి రోజుకి 40 గ్రాముల షుగర్ వరకు తినొచ్చు. అంటే స్పూన్ తోటి వేసుకున్న షుగర్ కాదు, న్యాచురల్గా అన్నిట్లో ఉన్నది కలిపి, స్పూన్ తోటి వేసుకున్నది బయటది అన్ని కలిపి 40 గ్రామ్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు నేను షుగర్స్ తినేది తక్కువ, ఇందులో 50 గ్రాములు ఉంటుందా? ఇది లీటర్ తాగేస్తాను నేను రోజుకి.
రోజుకి లీటర్ తాగేస్తా, 50 గ్రాములు ఉంటుంది, 50 గ్రాముల షుగరు. ఇది కాకుండా నేను స్పూన్ తోటి షుగర్ వేసుకోవటం అనేది అసలు ఉండదు. ఇప్పుడు అన్నం తిన్నాం అనుకో, న్యాచురల్గా అన్నంలో షుగర్ ఉంటుంది కదా, ఆ షుగరు, లేకపోతే ఏదైనా కర్రీ తిన్నాం అనుకో అందులో షుగర్ ఉంటుంది, అలాంటి షుగరే కానీ స్పూన్ తోటి వేసుకోవటం ఉండదు. అందుకని లీటర్ బాటిల్ ఇది తాగినా కానీ 50 గ్రాముల షుగర్ తప్ప బయట నుంచి వచ్చేది ఇంకా ఎక్కువే ఉండదు నాకు. ఇప్పుడు బయట నుంచి వేసుకుంటా స్పూన్ తోటి వేసుకున్నారనుకో అప్పుడు అన్ని యాడ్ ఆన్ అవుతూ ఉంటాయి అనమాట. ఇండియాలో దొరికిద్దా అని చెప్పి నన్ను అడుగుతున్నారు. నేను కొన్ని వెబ్సైట్లు ఎతికాను, నాకైతే దొరకలేదు. మరి లోకల్లో ఎవరైనా అమ్ముతున్నారేమో చూడండి. క్యారెట్ జ్యూస్, ప్యూర్ క్యారెట్ జ్యూస్ ఉండాలి. ఈ కంపెనీ కాదు నేను అనేది, ఏ కంపెనీ అయినా సరే ప్యూర్ క్యారెట్ జ్యూస్ అనేది చాలా చాలా మంచిది. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. కళ్ళు బాగుంటాయి, బుర్ర సరిగ్గా పనిచేసిద్ది. మామూలుగా హెల్త్ ఎక్స్పర్ట్లు చెప్పేది రోజుకి 1/2 లీటర్ కన్నా ఎక్కువ తాగొద్దు అని అంటుంటారు. ఐ డోంట్ కేర్, నేను రోజుకి లీటర్ తాగుతా. 2 లీటర్లు తాగిన రోజులు కూడా ఉన్నాయి. అది ఎక్కువ తాగితే, క్యారెట్ జ్యూస్ ఎక్కువ తాగితే ఈ కలర్ అయిపోతారంట మనుషులు. అప్పుడప్పుడు నాకు కూడా అయింది. బాగా బిగించినప్పుడు ఇదిగో ఇక్కడ జాయింట్లు ఉన్నాయి కదా, ఇగో ఈ ప్లేసుల్లో అక్కడ ఎల్లో ఆరెంజ్ కనపడతా ఉంటుంది. ఒకరోజు తగ్గిస్తే మళ్ళీ నార్మల్ అయిపోతాం. క్యారెట్ల గురించి ఇన్ని విషయాలు చెప్పావు, మరి డైరెక్ట్ గా క్యారెట్లు తింటే ఇంకా మంచిది, అది తినొచ్చు కదా, జ్యూస్ ఎందుకు తాగుతున్నావు అంటే నేను జ్యూసే తాగుతా. 1 లీటర్ బాటిల్ మొత్తం మీద 240 క్యాలరీలు, చాలా తక్కువ. అది 1 లీటర్కి అంత క్యాలరీస్ అంటే చాలా తక్కువ. ప్లస్ దీంట్లో ఉండే షుగరు వాళ్ళు కలిపింది కాదు. క్యారెట్ జ్యూస్ లో, క్యారెట్ లో న్యాచురల్ గా షుగర్ ఉంటుంది కదా, అది. మటను ఇలా ఉంటుంది అనమాట. ఇది 7.5 కిలోలు ఫ్రీజ్ చేసి ఉంటుంది ఇలా పీసెస్కి మళ్ళీ. అదనమాట క్యారెట్ జ్యూస్ గురించి. మన పెర్ఫ్యూమ్ కలెక్షన్లో కొత్తది చూపిస్తాను. ఇది లటాఫా హమ్రా. హమ్రాలో కోహా కావాలి, ఇది కాదు. ఇది లటాఫా హమ్రాలో క్వాహా. ఇది మస్తు ఉంటుంది పెర్ఫ్యూమ్. లటాఫా హామ్రా పెర్ఫ్యూమ్ నచ్చితే ఇది కూడా సూపర్ ఉంటుంది. ఇది లటాఫా హామ్రాలో క్వాహా. సింపుల్గా చెప్పాలంటే ఇక్కడికి వస్తుంది, ఓపెన్ చేసి పెడితే స్వీట్నెస్ స్మెల్. ఇది ఎలా ఉంటుంది అంటే మంచిగా పాకం పట్టిన బెల్లంలో కాఫీ కలిపి స్మెల్ చూస్తే ఎలా ఉంటుందో స్వీట్గా, ఇంకా ఆ కాఫీ మిక్స్ అనమాట. వార్మ్, వేడిగా కూడా ఉంది ఆ ఫీల్, వేడిగా. ఆహా, అమేజింగ్. నా ఫేవరెట్ పెర్ఫ్యూమ్స్లో ఇది ఒకటి అనమాట. ఇప్పుడు రసాసి హవాస్, మొన్న పెర్ఫ్యూమ్ గుర్తుందా? ఇది ఒకటి. ఇది కూడా మైండ్ బ్లోయింగ్ పెర్ఫ్యూమ్, రసాసి హవాస్. ఇది ఒకటి. ఈ 2 ఎవరికైనా రికమెండ్ చేస్తాను నేను. పెర్ఫ్యూమ్స్ నచ్చిన వాళ్ళకి సూపర్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే డియోడ్రెంట్ స్ప్రేలు, బాడీ స్ప్రేలు, ఇవి కూడా వాడతాను నేను ఎక్కువ. ఇప్పుడు పెర్ఫ్యూమ్ అయినా సరే ఎప్పుడైనా బాడీ మీద కాకుండా బట్టల మీద స్ప్రే చేయొచ్చు. అసలు బాడీ మీదే స్ప్రే చేయాలి పెర్ఫ్యూమ్ అనేది. కానీ ఎప్పుడైనా షర్ట్ మీద అలాంటి మీద స్ప్రే చేయొచ్చు. కానీ ఈ బాడీ స్ప్రేలు మాత్రం బాడీ మీదే స్ప్రే చేయాలి. ఇది ఏ బాడీ స్ప్రే అయినా సరే మంచి స్మెల్తో పాటు బాడీలో వచ్చే ఆర్డర్, అంటే బాడీ నుంచి వచ్చే బ్యాక్టీరియా అనేది బ్యాడ్ స్మెల్కి కారణం. ఆ ఆర్డర్ అంటే ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది బాడీ ఆర్డర్, అంటే బాడీ స్ప్రే, బాడీ ఆర్డర్స్. అందుకని సింపుల్గా డియోడరెంట్ స్ప్రే అంటారు అనమాట. అది